శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 14 జూలై నుంచి 20 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు చెప్పుకుందాం. వృషభంలో కుజగురులు, మిథునంలో రవిగారు, అలాగే కర్కాటకంలో బుధ శుక్రులు, కన్యలో చంద్రకేతువులు, కుంభంలో వక్రించిన శనిగారు, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏవేవి మారి ఉన్నాయి అంటే, రవిగారు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. బుధుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చి ఉన్నారు. చంద్రుడు కన్యా రాశి నుంచి ధనస్సు రాశిలోకి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, కుజ గురుల కలయిక గురు మంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది వ్యాపారాలకి చాలా అనువైన కాలము. ఎవరి జన్మజాతకంలో అయితే కుజగురుల యొక్క స్థితి, దృష్టి, కలయిక బాగుంటాయో వారికి వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే బుధ శుక్రుల యొక్క స్థితి సున్నితత్వానికి ప్రతీక. సున్నితంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. వ్యాపార వ్యవహారాలు అవనివ్వండి, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు అవనివ్వండి, వాటికి సంబంధించిన సంభాషణలు కానీ, ఆ పనులు కానీ, లేకపోతే వాటికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, ఏదైనా సరే ఒక సున్నితత్వంతో కూడినటువంటి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. అలాగే చంద్రకేతువులు కొద్దిగా అనుమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఈ చంద్రకేతువుల కలయికే అలాంటిది. తొందరగా అనుమానపడిపోతారు. వీళ్ళు మనని మోసం చేస్తున్నారా, వీళ్ళు మనకి రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారా, మనం వీళ్ళని నమ్మచ్చా, ఇలాంటి ఆలోచనలు రావడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. మరి రవి శుక్రుల కలయిక చక్కటి అడ్మినిస్ట్రేషన్కి, అలాగే లలిత కళలలో నిర్వహణ బాధ్యతలు, లలిత కళలకి సంబంధించిన సంస్థలు కానీ, లేదా ఈ సినిమాలు, నాటకాలు, నాట్యాలు, ఇలాంటి ప్రదర్శనలు, నాట్య ప్రదర్శనలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ చాలా అత్యద్భుతంగా జరుగుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక దృష్టి ఫలితాలకు వచ్చినట్టయితే, శనిగారి యొక్క దృష్టి తన యొక్క మేషరాశి మీద నీచస్థానం పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే గురుని యొక్క దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చంద్రకేతువుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది. అలాగే ఆర్థికాభివృద్ధికి కూడా చాలా మంచి గ్రహాల దృష్టిలు అన్నమాట ఇవి. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. వారాంతానికి వచ్చేటప్పటికి శనిగారి దృష్టి బుధుడి మీద పడుతూ ఉంది. ఇది ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఎలర్జీస్ అలాంటివి ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది వారి వారి జన్మజాతకంలో అనారోగ్య స్థితులని బట్టి ఉంటుంది. ఈ గ్రహ సమ్మేళనాలకు కానీ, స్థితులకి కానీ, దృష్టులకి కానీ నవగ్రహ స్తోత్ర పారాయణలు అనేవి చాలా చాలా మంచిది. ఎందువల్ల అంటే, శనిగారి యొక్క స్థితి వక్రించి ఉంటూ తన యొక్క నీచస్థానాన్ని చూస్తోంది కాబట్టి ఇక్కడ శనిగారికి తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శనిగారి దృష్టి బుధుని మీద పడుతూ ఉంది. ఇది కూడా తప్పనిసరిగా శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి సమయంగా చెప్పచ్చు. అలాగే కుజ గురుల కలయిక గురు మంగళయోగం అయినప్పటికీ దాని నుంచి కంప్లీట్గా మనకి శుభత్వం పొందాలి అంటే స్తోత్ర పారాయణాలు అవసరం. అలాగే చంద్రకేతువులు ఈ గ్రహాల యొక్క కాంబినేషన్స్ 2 గ్రహాలు కలిసి 3 రాసుల్లో ఉన్న కారణం చేత తప్పనిసరిగా ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్తూ, మరిన్ని పరిహారాలు ఆ రాసుల వారికి తెలియచెప్తాను అని చెప్తూ, ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితుల యొక్క బలాలు చక్కగా పెరిగాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. క్రితం వారం వరకు కూడా గ్రహగతుల యొక్క స్థితులు అంతగా అనుకూలించలేదు. అయితే ఇప్పుడు 4 గ్రహాల యొక్క సంచారము చాలా చాలా బాగున్నది. తృతీయంలో శనిగారు బాగున్నారు, అలాగే అష్టమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమంలో
చంద్రుడు బాగున్నారు. అనేక విధాలుగా వీరికి అనుకూల పరిస్థితులు. అలాగే షష్టంలో కుజుడు కూడా బాగున్నారు. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి. తృతీయం బాగుంది, షష్టం బాగుంది, అష్టమం బాగుంది, దశమం బాగుంది. అంటే రాశి మార్చి రాశి బాగున్నాయి. ఇక్కడ ఈ 6, 8 స్థానాల అనుకూల విశేషం చేత బంధువర్గం నుంచి మీకు అనేక రకాలుగా సహాయం అందుతుంది. ధన సహాయం అవ్వచ్చు. అలాగే మనము అంగబలం, అర్ధబలం అని చెప్పుకుంటాం కదా! అలాంటి అంగబలాలు, అర్ధబలాలు మేమున్నాము ఏం భయపడకు అని చెప్పేటటువంటి ధైర్యాన్నివ్వడము, భరోసానివ్వడము, అలాగే ఆర్థికంగా కూడా కాస్త సహాయంగా ఉండడము. దీన్నే అంగబలం, అర్ధబలం అని కూడా అంటాము. ఇలాంటి సహాయాలు చాలా చక్కగా జరుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా మీకు చాలా లబ్ధి కలిగేటటువంటి పరిస్థితి కనబడుతోంది. విలువైన వస్తువుల్ని సేకరించుకోగలుగుతారు, భద్రపరుచుకోగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీ నిర్వహణ బాధ్యతలని చాలా అద్భుతంగా పోషించడం చేత మీ పై అధికారుల చేత చాలా మన్ననలు పొందుతారు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని కూడా తెలియజెప్పాలి. మన్ని పై అధికారులు పొగిడారు కదా అని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మనం ఏదైనా అడిగేద్దాం, మన మీద ఇప్పుడు చాలా గుడ్ ఇంప్రెషన్ ఉంది కదా అని చెప్పి భ్రమపడద్దు. ఇలా భ్రమపడేటటువంటి ఆలోచనలు వస్తాయి మీకు. అంటే అక్కడ జరిగేది ఒకటి ఉంటుంది, మీరు ఇక్కడ అనుకునేది ఒకటి ఉంటుంది. ఈ రెండు వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి దాన్ని భ్రమ అంటాము. మేనేజ్మెంట్ బాగున్నారు, మన విషయంలో అనుకూలంగా ఉన్నారు అంతవరకే అనుకోండి, ఆగిపోండి. ఒకవేళ మీకు ఈ విషయాలు తెలిసినా మీరు దీన్ని ఒక లబ్ధి పొందుదాము, ఏదన్నా అడుగుదాము, ఇలాంటిది ఏదన్నా అనుకున్నారంటే పప్పులో కాలేసినట్టే లెక్క. అక్కడ దశమ స్థానంలో చంద్రుని యొక్క స్థితి చాలా బాగుంది. అయితే దానికన్నా మించి వ్యతిరేక ఫలితాలు ఇవ్వడానికి కేతువు గారు తోడుగా ఉన్నారు, రాహు యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది రెండు కూడా చాలా చాలా చెప్పదగ్గ సూచనలు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మీ ఆత్మ సంయమన శక్తి బాగుంటుంది. తృతీయ స్థానంలో శనిగారి యొక్క స్థితి మీకు అనేక విధాలుగా ధైర్యాన్ని ఇస్తోంది, ప్రోత్సాహాన్ని ఇస్తోంది, మానసిక శాంతిని ఇస్తోంది, కుటుంబంలో ఐకమత్యాన్ని ఇస్తోంది, అన్నదమ్ముల సహాయ సహకారాన్ని ఇస్తోంది. అన్ని విధాలుగాను చాలా బాగుంది అని చెప్పచ్చు. ఈ బాగున్న వాటిని బాగున్నాయి అనుకొని మీ కృషిని, మీ పట్టుదలని మీరు కొనసాగించుకుంటూ వెళ్ళండి తప్ప ఎవరిని నోరు విడిచి ఏది అడగద్దు అని చెప్పి మటుకు మరీ తెలియజేస్తూ ఉన్నాను. గురువు బలాన్ని పెంచుకోవడం కోసం స్తోత్రపారాయణాలు చెయ్యండి. గురువుకి 6వ స్థానంలో ఉన్నారు కదా వారు, ఏదైనా అపవాదులు మీద పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కాస్త కాయ కష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే స్త్రీల విషయంలో దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలి, లేదా దుర్గ నామస్మరణ చేసుకోవాలి. విద్యార్థులు తమ యొక్క కష్టాన్ని ఇంకా కొంచెం పెంచి సత్ఫలితాలు పొందాలి. క్రయ విక్రయాలకు సంబంధించి వాయిదా వేసుకోండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా ఏమైనా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా అంటే చంద్రుడు రాశిలోకి వచ్చి ఉన్నారు. ఇది చాలా పెద్ద అనుకూలమైన స్థితి. మీకు ప్రజాదరణ పెరుగుతుంది, రాజకీయంగా లబ్ధి లభిస్తుంది, మనశ్శాంతి పెరుగుతుంది, మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి. అలాగే మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా చేయడానికి కావలసిన సంకల్పము సిద్ధిస్తుంది. రాశిలో చంద్రుడు, తృతీయంలో శనిగారు, షష్టంలో గురువు గారు, అష్టమంలో శుక్రాచార్యుల వారు, దశమంలో మళ్ళీ కేతువు మాత్రమే ఉన్నారు. అయితే దశమంలో కేతువు హాని చెయ్యరు, అలా అని పెద్దగా ప్రయోజనం కూడా చెయ్యరు. కానీ ఈ మిగతా ఇది రాశిలో కానీ, తృతీయంలో కానీ, షష్టంలో కానీ, అష్టమంలో కానీ ఉన్నటువంటి గ్రహాలు పూర్తి విజయాలను ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతుంది, తద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.